ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ వేరే లెవెల్లో దూసుకెళ్తోంది. ఇదే కేసులో ఇప్పటివరకు తొలి విడత ఎంక్వైరీ పూర్తయింది. ఇక ఏసీబీ అధికారుల విచారణలో తాము ఏ తప్పు చేయలేదంటే తాము తప్పు చేయలేదని ముగ్గురు నిందితులు తమ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. నెపాన్ని ఒకరిపై మరొకరు వేసుకుంటూ తమకేం సంబంధం లేదంటూ ఏసీబీ ముందు కవర్ చేసుకుంటూ వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు జస్ట్ ప్రాథమిక విచారణ మాత్రమే అయ్యుంటుందని ఏసీబీ చెప్తుంది. అసలు సిసలైన ఎంక్వైరీ సెకండ్ ఫేజ్లో ఉంటుందని, అప్పుడు కేసులో ఎవరి పాత్ర ఎంత ఉందనేది క్లియర్ కట్గా క్లారిటీ వస్తుందంటుంది ఏసీబీ. అయితే విచారణలో భాగంగా ముగ్గురి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది ఏసీబీ. ఇక ఇప్పటికీ అన్ని ఆధారాలు సేకరించామని, కొన్ని మాత్రమే తొలి విడత విచారణలో నిందితులను ప్రశ్నించినట్లుగా ఏసీబీ చెప్తోంది. మరో వారంలోపే మళ్లీ ముగ్గురు నిందితులను కూడా పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండోసారి విచారణలో కీలక పరిణామాలు జరిగే ఛాన్స్ ఉంటాయని ఏసీబీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో మొత్తంగా అసలు సిసలు సినిమా ముందుందనే సంకేతాలు ఇస్తోంది ఏసీబీ. మొన్నటి ఎంక్వైరీ జస్ట్ ట్రయల్ మాత్రమేనని, పిక్చర్ అభి బాకీ హై అని చెప్పకనే చెప్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తోంది. ఎవరి స్టేట్మెంట్ వారు ఇచ్చినా, ఎవరి వాదనలు వారు చెప్పుకున్నా, మరొకసారి విచారణలో కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుందని ఏసీబీ సంకేతాలు ఇస్తోంది. ముందు జరిగే విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఏసీబీ చెప్తుంది ఇప్పుడు జరిగింది ట్రయల్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పకనే చెప్తుంది ఏసీబీ. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ విచారణ? సో ముగ్గురు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి దాదాపు ఒక్కొక్కరిని 6 గంటల పాటు కూడా ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత ముఖ్యంగా దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన సమర్పించినటువంటి డాక్యుమెంట్ ఆధారంగా కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కేటీఆర్ విషయంలో మాత్రం ఎక్కువగా అరవింద్ కుమార్ చెప్పినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ సమయంలో ఒప్పందాల విషయంలో జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు కాబట్టి ఎక్కువగా అదే క్వశ్చన్స్ను కేటీఆర్ని అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు మరొక ఈ కేసులో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బేలన్ రెడ్డి. సో బేలన్ రెడ్డి ఇవంతా కూడా ప్రాసెస్ చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇద్దరు చెప్పినటువంటి ఆన్సర్స్ని బేస్ చేసుకొని నిన్న బేలన్ రెడ్డిని పదే కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కువగా తన తప్పేం లేదు, వాళ్ళిద్దరు ప్రోద్బలంతోనే నేను చేశారు, వారు నాకు చెప్పారు కాబట్టి నేను పై అధికారులు, పైగా ఒకరు మంత్రిగా పనిచేశారు, మరొకరు పై అధికారి కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సినటువంటి పని వచ్చింది కాబట్టి సో ఇది తప్పని తెలిసినా కూడా నేను ఆ క్షణంలో ఆ యొక్క ప్రాసెస్ అంతా నేనే చేస్తానని కూడా వాళ్ళు చెప్పారు. అంటే ముగ్గురు కూడా ఈ యొక్క విచారణలో ఒకరిపై ఒకరు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఏసీబీ అధికారులు కూడా ముందుగానే ప్రాథమికంగా సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్లు కూడా వారు ముందు పెట్టుకొని కొన్ని మాత్రమే వారు ముందు ఉంచి వారిని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో కొన్ని సమాధానాలు రాబట్టారు, కొన్ని సమాధానాలు మాత్రం వీరు దాటవేసినటువంటి నేపథ్యంలో రెండోసారి కూడా అందుబాటులో ఉండాలనేసి కూడా వీరికి చెప్పారు. సో కేటీఆర్కి అదే చెప్పారు, అరవింద్ కుమార్కి అదే చెప్పారు, అలాగే బేలన్ రెడ్డికి కూడా అదే చెప్పినటువంటి నేపథ్యంలో సో రెండోసారి ఈ ఒక్క వీక్లోనే వారికి మరొకసారి నోటీసులు పిలిపించి 20 తారీఖు లోపల ముగ్గురిని కూడా మరొకసారి విచారించాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు సెకండ్ టర్మ్ విచారించేటప్పుడు మాత్రం చాలా కీలకంగా కూడా విత్ డాక్యుమెంటేషన్తో కూడినటువంటి ఆధారాలు ముందు పెట్టి, దానితో పాటు ఇటు అరవింద్ కుమార్ని ఇటు బేలన్ రెడ్డిని ముందు పెట్టి కూడా ఎదురుబెదురుగా పెట్టి కూడా విచారణ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అప్పుడు మాత్రం చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు సాధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ చేసుకొని, ఎందుకంటే ఇప్పటికే బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు అధికారులతో కూడా ఇప్పటికే వాళ్ళతో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఎఫ్ఈఓతో గతంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి పదే క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఏదైతే గ్రీన్కో సంబంధించిన అంశంలో వారు స్పాన్సర్షిప్ని ఎందుకు తప్పుకున్నారు అన్న దానిపై కూడా ఫుల్ కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికీ కానీ కావలసినటువంటి సమాధానాలు రాబట్టేందుకు అనేక టెక్నికల్గా కూడా ఏసీబీ అధికారులు వారు అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఈ 20 లోపల కూడా చాలా కీలక పరిణామాలు అనేది కూడా జరగబోతున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ముగ్గురు కూడా విచారణకు వచ్చినప్పుడు తమను ఈ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారేమో అనే భయంతోనే ఎక్కువగా వాళ్ళు సమాధానాలు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగా వాళ్ళు ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వలేదని కూడా ఏసీబీ అధికారులు వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి విచారణలో మాత్రం చాలా కీలకంగా కూడా వివరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.